ఓం నమో విఘ్నేశ్వరాయ. నా ఛానల్ని వీక్షిస్తూ సదా నన్ను వెన్నంటి ప్రోత్సహిస్తున్న అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోని వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈరోజు మనం స్వయంభూగా వెలిసిన శ్రీ సహకార ఆంజనేయ స్వామి దేవాలయం గురించిన సమాచారం తెలుసుకుందాం. ఈ ఆలయం తెలంగాణ రాష్ట్రంలోని నర్సాపూర్ మరియు తూప్రాన్ మధ్య దట్టమైన అడవి ప్రాంతంలో ఉంది. కొన్ని వేల సంవత్సరాల క్రితం స్వయంభూగా వెలిసిన ఈ ఆలయం శ్రీ ఆంజనేయ స్వామిని ఆరాధించే భాస్కర నాయుని సీతారామ శర్మ గారి ద్వారా వెలుగులోకి వచ్చిందని స్థానికులు చెబుతున్నారు. రహదారి నుండి ఆలయ ప్రాంగణంలోకి వెళ్ళగానే ఎదురుగా శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆలయం కనిపిస్తుంది. చతురస్రాకారంలో విశాలంగా నిర్మించబడిన ఈ ఆలయ స్తంభాలపై దేవతామూర్తులు మరియు మునుల చిత్రపటాలు పొందుపరచబడ్డాయి. ఈ ఆలయం మధ్యలో స్వామివారి విగ్రహం వాలుగా కొలువై ఉంటుంది. స్వామివారికి ఎదురుగా ఏకశిలతో చేయబడిన ధ్వజస్తంభం ఉంటుంది. ప్రతినిత్యం స్వామివారిని వేలాదిగా భక్తులు దర్శించుకొని మొక్కులు చెల్లించుకొని స్వామివారి కృపకు పాత్రలవుతుంటారు. శ్రీ సహకార ఆంజనేయ స్వామి దేవాలయం గురించిన మరింత సమాచారం ఆలయ అర్చక స్వామి ద్వారా తెలుసుకుందాం. రామదూత కృపాసింధో మత్కార్యం సాధయే ప్రభు. శ్రీ సహకార ఆంజనేయ స్వామి దేవస్థానం ఇది చాకలిమిట్ట. ఇది ఉమ్మడి మెదక్ జిల్లాలో శివంపేట మండలం చెన్నగట్టుపల్లి గ్రామంలో ఉన్నది. ఈ యొక్క దేవాలయంకు నేను ప్రధాన అర్చకుడిగా నిర్వహిస్తున్నాను. ఈ యొక్క దేవాలయం ఇంచుమించు 200 సంవత్సరాల క్రితం ఇక్కడి నుంచి పూర్వీకులు మా తాతలు అందరూ కూడా ఇక్కడ సేవించేవారు. అప్పుడు టీకారణ్యం అనేకమైన అరణ్యం ఉండేది. ఆ అరణ్యం స్వయంభూగా వెలిసింది. ఇప్పుడు రోడ్డు బండి పోయేవారు గ్రహించి ఈ యొక్క దేవాలయాన్ని అభివృద్ధికి తీసుకొచ్చారు. ఈ యొక్క దేవాలయం కూడా తప్పకుండా అనుకున్న పనులు తప్పకుండా సంవత్సరం లోపలనే వారి కోరికలు తీర్చింది. ప్రతి శ్రావణ మాసం, కార్తీక మాసము మరియు వైశాఖ మాసం అనేది కూడా సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు ఈ యొక్క మంటపంలో జరుగుతాయి. మరియు ఆంజనేయ స్వామి యొక్క మణిసూత్రం అభిషేకము ప్రతిరోజు కూడా, మరియు సత్యనారాయణ స్వామి వ్రతాలు, చంద్రములు, వాహన పూజములు కూడా ఈ యొక్క దేవాలయం ఒక 10 సంవత్సరాల క్రితమే దేవాదాయ శాఖ అధీనంలోకి తీసుకున్నారు. ఈ యొక్క వారి యొక్క సహకారంతో, భక్తుల యొక్క సహకారంతో ఈ యొక్క దినదినాభి అభివృద్ధి చెందుతున్నది. జై శ్రీరామ్. ఈ ఆలయ ప్రాంగణంలో ఉన్న సీతా లక్ష్మణ సహిత రామచంద్ర స్వామి వారి ఆలయంలోకి వెళ్దాం. కూర్మాకారం పైన అమర్చబడిన ధ్వజస్తంభం, ఆ ధ్వజస్తంభానికి ఆనుకునే ఉన్న ఆంజనేయ స్వామి విగ్రహం దర్శించుకొని ఆలయం లోపలికి వెళ్ళగానే చుట్టూ గోడలపై రామాయణ ఇతివృత్తంగా తయారు చేయబడి రంగులతో అలంకరించబడిన బొమ్మలు చూస్తూ ప్రదక్షిణ పూర్తి చేసుకుని శ్రీ స్వామివారిని గర్భాలయానికి ఇరువైపులా జయ విజయుల విగ్రహాలు దర్శనమిస్తాయి. ఈ ఆలయం గురించిన మరింత సమాచారం ఆలయ పూజారి ద్వారా తెలుసుకుందాం. ఓం దశరాత్మ ప్రమేయం రఘుకులానురత్న దీపం ఆజానుభావం అరవిందరాక్షం రామం నిశాచర వినాశకం నమామి దశరథాయ విద్మహే సీతావల్లభాయ ధీమే తన్నో రామచంద్ర ప్రచోదయాత్. ఇది నూతన ఆలయం సహకార సీతారామచంద్ర స్వామి అని చెప్పి మనకు ఉగాది ప్రారంభమైంది. ఈ టెంపుల్ స్తంభము క్షేత్రపాలకుడు ఆంజనేయ స్వామి. తొలి పూజ గణపతి కాబట్టి మనం గణపతి నమస్కారం చేసుకోండి. ఇది సహకార సీతారామచంద్ర స్వామి. ఈ స్వామివారు మనకు భద్రాచలం ఎలా అయితే స్వామివారు స్వయంభూగా ఎలా వెలిచారో స్వామివారు అధించ స్వరూపం కూడా మనకు విగ్రహాల నుంచి మన మహాబలిపురం నుంచి ఇది తెప్పబడింది విగ్రహాలు. ఈ మన మకరతోరణం మన అయోధ్య సందర్భంగా మకరతోరణం ఏర్పాటు చేస్తున్నాం. రామచంద్ర స్వామిని దర్శించుకొని బయటికి రాగానే ఈ ఆలయానికి ఎడమ వైపున విశాలంగా వృత్తాకారంలో నిర్మించబడిన శ్రీ సత్యనారాయణ స్వామి వారి వ్రత మండపం కనిపిస్తుంది. ఇది సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకునే భక్తులతో కలకలలాడుతూ ఉంటుంది. ఈ ఆలయ ప్రాంగణంలోనే పంచ పల్లవులు అనగా రావి, మర్రి, మేడి, మామిడి, జూవి వృక్షాలు ఒకచోట నాటబడి భక్తులు ప్రదక్షిణాలు చేసుకోవడానికి వీలుగా ఉన్నాయి.
అటవీ ప్రాంతంలో ఉన్న ఈ దేవాలయాన్ని దర్శించుకునే భక్తులందరికీ ఇక్కడ వసతి మరియు అన్నదాన సౌకర్యం కలదు. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నేను మీతో పంచుకునే సమాచారాన్ని నలుగురికి చేరేలాగా షేర్ చేసి ముందు మరిన్ని దేవాలయాల సమాచారం మీతో పంచుకునే అవకాశం నాకు కల్పించాలని కోరుకుంటున్నాను. ఈ ఆలయంలో కొలువై ఉన్న శ్రీ సహకార ఆంజనేయ స్వామి మరియు శ్రీ రామచంద్ర స్వామి దర్శన భాగ్యం మరియు ఆశీస్సులు సదా భక్తులందరూ పొందాలని ఆ స్వామివారిని మనసారా వేడుకుంటూ మీ శ్రీనివాస్.